నమస్కారం, పాత్ర న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మహానాడు వేదికగా భావోద్వేగ ఘట్టం, నేతలపై చంద్రబాబు నాయుడు అపూర్వ ఆదరణ. భాగ్యనగరంలో చారిత్రాత్మక ఘట్టం, అమీర్పేట మైత్రివనంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్. గ్రీన్ ఎనర్జీ దిశగా భారత్ సంచలన అడుగు, 37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ రెండవ దశకు కేబినెట్ ఆమోదం. అంతరిక్ష రంగంలో భారీ ప్రమాదం, లాంచ్ ప్యాడ్ పైన పేలిపోయిన జెఫ్ బెజోస్ న్యూ క్లీన్ రాకెట్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు వేదికగా ఒక అద్భుతమైన భావోద్వేగ ఘట్టం ఆవిష్కృతమైంది. కేవలం రాజకీయాలే కాకుండా తనను నమ్ముకున్న నాయకులను, కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే అధినేతగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తన పెద్దరికాన్ని చాటుకున్నారు. మహానాడు సాక్షిగా చంద్రబాబు నాయుడు చూపించిన ఆత్మీయత, తన కుటుంబం కోసం ఆయన తీసుకున్న బాధ్యతను స్మరిస్తూ సదరు నేత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆ విజనరీ లీడర్ నాయకత్వంలో రాష్ట్ర భవిష్యత్ కోసం మరెన్నో అద్భుతాలు సృష్టించడానికి సిద్ధమంటూ ప్రకటించారు. పసుపు పండుగ జరుగుతున్న మహానాడు వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నేతలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ క్రమంలోనే సదరు నేతతో చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా మాట్లాడి ఆయన కుటుంబ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం, ప్రజల కోసం నిలబడిన సదరు నాయకుడి కుటుంబ బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటానని వేదిక సాక్షిగా చంద్రబాబు భరోసా ఇచ్చారు. అధినేత చూపిన ఈ అపూర్వ ఆదరణతో అక్కడ ఒక్కసారిగా భావోద్వేగ వాతావరణం నెలకొంది. అధినేత చూపిన ఆత్మీయతపై సదరు నేత హృదయపూర్వకంగా స్పందిస్తూ మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాపై చూపించిన ఆత్మీయత, నా కుటుంబం కోసం ఆయన తీసుకున్న బాధ్యత గురించి చెప్తుంటే మాటలు రావడం లేదు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యానంటూ తన మనసులోని మాటను పంచుకున్నారు. ఈ అండతో, అద్భుతమైన తోడ్పాటుతో రాబోయే రోజుల్లో ఆ విజనరీ లీడర్ చంద్రబాబుతో నడిచి రాష్ట్ర ప్రగతి కోసం మరెన్నో అద్భుతాలు సృష్టించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని, శ్వాస ఉన్నంత వరకు పార్టీ కోసమే పనిచేస్తానని జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం అంటూ శపథం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత వినూత్నమైన ప్రణాళికలతో ముందడుగు వేస్తోంది. ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పక్కా వ్యూహంతో రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని రికార్డు స్థాయిలో పెంచేందుకు హరిత సమరం ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా కొండలు, గుట్టలు, మనుషులు వెళ్లడానికి వీల్లేని దుర్ఘట అటవీ ప్రాంతాల్లో సైతం అడవులను వేగంగా పెంచేందుకు సరికొత్త డ్రోన్ టెక్నాలజీని అటవీ శాఖ రంగంలోకి దించుతోంది. అటవీ శాఖపై నిర్వహించిన తాజా సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 2.5 కోట్ల విత్తన బంతులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జూన్ నెలలో ఈ విత్తన బంతుల తయారీ కార్యక్రమాన్ని డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, యువత మరియు పర్యావరణ వాలంటీర్ల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు. వర్షాకాలాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ జూలై, ఆగస్టు నెలలో వీటిని విస్తారంగా చల్లడానికి అటవీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. మనం చల్లే ప్రతి విత్తన బంతి మన భవిష్యత్తుకి ఇచ్చే ఒక నమ్మకమైన హామీ అని పవన్ పేర్కొన్నారు. ఈ మెగా ప్రాజెక్టును మరింత స్మార్ట్ గా, వేగంగా అమలు చేసేందుకు ప్రభుత్వం 3 పద్ధతులను ఎంచుకుంది. నేరుగా చల్లడం, చేతులతో నాటడంతో పాటు గుట్టలు, దుర్ఘటమైన లోయల కోసం అత్యాధునిక డ్రోన్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా అటవీ శాఖ డ్రోన్ల ద్వారా విత్తన బంతులను చల్లే విధానాన్ని క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. నేల స్వభావాన్ని బట్టి పోషకాలు నిండిన మట్టి మరియు విత్తన మిశ్రమంతో కూడిన ఈ సీడ్ బాల్స్ డ్రోన్ల ద్వారా పడడం వల్ల తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో వేల ఎకరాల్లో దట్టమైన సామాజిక వనాలను, అడవులను సృష్టించవచ్చని అధికారులు భావిస్తున్నారు. అదే ఈ పార్టీ వాళ్ళకి ఇచ్చే గౌరవం. మొన్నటి వరకు చూశారు, రామ్మోహన్ నాయుడు గారు తండ్రి ఎంపీగా ఉంటే, ఆ రోజు పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉంటే, ఆయన అకాల మరణంతో ఆ రోజు నేను ఒక్కసారి ఆలోచిస్తే రామ్మోహన్ నాయుడు గారిని ఒకటే చెప్పాను, నువ్వేం అధైర్యపడద్దు, కుటుంబ పెద్దగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకుంటామని చెప్తే, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. బాగా చదువుకున్నాడు, రాజకీయాలు కూడా బాగా చేస్తున్నాడు. 3వసారి ముచ్చటగా ఎంపీ అయ్యాడు, మళ్ళీ 4వసారి కూడా అవుతాడు. అందుకే ఆయన చేసిన కార్యక్రమాలు చూసిన తర్వాత నేను కేంద్రంలో మంత్రులు ఇస్తామంటే, మొట్టమొదటిసారిగా మళ్ళీ క్యాబినెట్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు చేశామంటే, అతి చిన్న వయసులో ఈరోజు సెంట్రల్ క్యాబినెట్లో ఉన్నాడు. అది ఆయన అనుభవం. ఇప్పుడే అనిత
తెలుగు గుండెల్లో సదా సజీవంగా నిలిచి యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకల వేళ భాగ్యనగరంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. హైదరాబాద్లోని అత్యంత రద్దీగా ఉండే అమీర్పేట్ మైత్రివనం సర్కిల్లో ఎన్టీఆర్ నూతన కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ఆవిష్కరించారు. నందమూరి కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు మరియు వేలాది మంది అభిమానుల కోలాహల మధ్య జరిగిన ఈ విగ్రహావిష్కరణ మహోత్సవం అమీర్పేట మైత్రివనం జంక్షన్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేది నందమూరి అభిమానుల సుదీర్ఘ కళ. అన్నగారి జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహాన్ని కప్పి ఉంచిన వస్త్రాన్ని తొలగించి అన్నగారి పాదాలకు సీఎం నమస్కరించిన తరుణంలో అక్కడ గుమిగూడిన వేలాది మంది నందమూరి అభిమానులు చేసిన జోహార్ ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ నినాదాలతో అమీర్పేట్ పరిసర ప్రాంతాలన్నీ మారుమోగిపోయాయి. విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ఎన్టీఆర్పై తనకున్న అపారమైన గౌరవాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ ఉక్కు సంకల్పం కలిగిన ఒక సామాన్య మహానేత. పేద ప్రజల సంక్షేమం చేయంగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, పరిపాలన నేటికి ఆదర్శం. ఆయన కేవలం ఒక నటుడు, రాజకీయ నాయకుడు కాదు. తెలుగు జాతి ఆత్మగౌరవం. ఎన్టీఆర్ ఇచ్చిన స్ఫూర్తితోనే, ఆయన వేసిన రాజకీయ భిక్షతోనే నేడు ఎందరో సామాన్యులు రాజకీయాల్లోకి వచ్చి అగ్రనాయకులుగా రాణిస్తున్నారంటూ రేవంత్ రెడ్డి కొనియాడారు. ఈ మహోత్సవానికి నందమూరి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా హాజరై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. వారితో పాటు టాలీవుడ్కి చెందిన పలువురు అగ్రనటులు, దర్శకులు, నిర్మాతలు మరియు సినీ పరిశ్రమ పెద్దలు తరలివచ్చి అన్నగారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అమీర్పేట్ లాంటి కీలక కూడలిలో ఈ కార్యక్రమం జరగడంతో ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా నగర పోలీసులు ముందస్తుగా కట్టుదిట్టమైన రూట్ డైవర్షన్ మరియు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సాగే బాధ్యత మీదిక అంటోంది ప్రతి ప్రభుత్వ వేదిక. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనిపించాలి. ఒక పని చేస్తే అదొక ఎగ్జాంపుల్ గా నిలిచిపోవాలి. అలాంటి ఎగ్జాంపులరీ పర్సనాలిటీ మనకు ముఖ్యమంత్రి గారి స్వహస్తాల మీదుగా మూడు పదాలు ఎన్టీఆర్. ఈ 3 అక్షరాలు నీతి, నిజాయితీ, నిబద్ధత, ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ ఎన్టీఆర్. తెలంగాణలో అర్హులైన ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలు ఎలాంటి లొసుకులు లేకుండా నేరుగా అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఒకే ఒక కార్డుతో అన్ని రకాల ప్రభుత్వ పథకాల లబ్ధిని పొందేలా అత్యంత ప్రతిష్టాత్మకమైన సమగ్ర సంక్షేమ కార్డును రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన మరియు కుల సర్వే వివరాలు క్రోడీకరిస్తూ అర్హుల గుర్తింపు కోసం ఆధార్ తరహాలోని ఒక యూనిక్ నంబర్ను కేటాయించబోతున్నారు. పేదల పాలిట వరంగా మారబోతున్న ఈ మెగా వెల్ఫేర్ కార్డు పూర్తి వివరాలు చూస్తే సచివాలయంలో జరిగిన సంక్షేమ పథకాల అమలుపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నూతన కార్యాచరణను ప్రకటించారు. గతంలో వేర్వేరు పథకాలకు వేర్వేరు కార్డులు ఉండడం వల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందులకు ఈ విధానంతో చెక్ పడనుంది. ఈ కొత్త సమగ్ర సంక్షేమ కార్డులో రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ వివరాలు, రేషన్, ప్రభుత్వ రక్షణ, బీమా సౌకర్యాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుల సర్వే డేటాను కూడా ఒకే డిజిటల్ నెట్వర్క్ కింద అనుసంధానం చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్డు ద్వారా అర్హులైన అసలైన పేదలను ఎలాంటి రాజకీయం లేకుండా పారదర్శకంగా గుర్తించేందుకు వీలుగా ఆధార్ కార్డు తరహాలోని ఒక ప్రత్యేక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ను కూడా డిజైన్ చేయాలని ఐటీ, రెవెన్యూ అధికారులకు సీఎం సూచించారు. ఇదే సమయంలో తెలంగాణ నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న కార్మికుల సంక్షేమంపై రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. గల్ఫ్ కార్మికుల రక్షణ మరియు వారి కుటుంబాల ఆర్థిక భద్రత కోసం కేరళ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న ప్రవాసీ వెల్ఫేర్ విధానాలపై తక్షణమే అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. భారతదేశాన్ని ఇంధన రంగంలో స్వయం సమృద్ధిగా మార్చడమే కాకుండా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీ ఎకోసిస్టమ్ను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత సంచలన, చారిత్రాత్మక నిర్ణయంతో ముందడుగు వేసింది. ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టి, అద్భుత మార్గదర్శకత్వంలో దేశంలో బలమైన ఫ్యూచర్ రెడీ బొగ్గు వాయుకరణ రంగాన్ని నిర్మించేందుకు కేంద్రం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోంది. ఇందులో భాగంగా గతంలో ప్రకటించిన మొదటి దశ విజయవంతం కావడంతో ఇప్పుడు కేంద్ర కేబినెట్ ఏకంగా 37,500 కోట్ల భారీ కేటాయింపులతో కోల్ గ్యాసిఫికేషన్ ఇన్సెంటివ్ స్కీమ్ 2వ దశకు ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే దేశీయ బొగ్గు వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం గతంలో 8,500 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో కోల్ గ్యాసిఫికేషన్ ఇన్సెంటివ్ స్కీమ్ మొదటి దశను ప్రారంభించింది. మోదీ ప్రభుత్వ పక్కా ప్రణాళికతో ఈ మొదటి దశ కింద ఇప్పటికే 8 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను మంజూరు చేశారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇందులో సుమారు 4 మెగా ప్రాజెక్టుల పనులు ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో అత్యంత శరవేగంగా సాగుతున్నాయి. మిగిలిన ప్రాజెక్టులు కూడా తుది దశ అనుమతులను పూర్తి చేసుకుని నిర్మాణ పనులకు సిద్ధమవుతున్నాయి. ఈ మిషన్ మరింత బలోపేతం
బలోపేతం చేస్తూ కేంద్ర కేబినెట్ ఇప్పుడు ఏకంగా 37,500 కోట్ల భారీ వ్యయంతో రెండో దశకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ ఆమోదం పొందిన అతి తక్కువ వ్యవధిలోని బొగ్గు మంత్రిత్వ శాఖ రికార్డు స్థాయిలో విస్తృతంగా శ్రమించి ఈ ప్రోత్సాహక పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను రూపొందించింది. భాగస్వామ్య పక్షాల ముందుకు పూర్తి వివరాలు తీసుకొచ్చింది. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన క్షణం నుంచి క్షేత్రస్థాయి అమలు వరకు ఈ ప్రాజెక్టు కదిలిన వేగం మరియు సమర్థత మోదీ ప్రభుత్వ స్పష్టమైన సంస్కరణల ఆధారిత మరియు కార్యాచరణాత్మక పాలనకు అద్దం పడుతోంది. प्रधानमंत्री नरेंद्र मोदी जी के मार्गदर्शन पर देश में कोल गैसिफिकेशन एक मजबूत इकोसिस्टम बनाने के लिए हम पूरे कमिटमेंट के साथ काम कर रहे हैं. आज इसी दिशा में पहले 8,500 करोड़ का फर्स्ट फेज इंसेंटिव स्कीम शुरू किया है. आज उसमें 8 प्रोजेक्ट्स का सैंक्शन भी किया है बहुत कम समय में. इस 8 प्रोजेक्ट्स में लगभग 4 प्रोजेक्ट्स का पूरा काम फील्ड पे शुरू किया है और कुछ बचे हुए 8 प्रोजेक्ट्स में भी अभी बहुत कुछ आगे बढ़ रहे हैं. जल्दी भी उसका भी काम शुरू होगा. हाल ही में केंद्र सरकार में अभी 37,500 करोड़ का ये सेकंड फेज कोल गैसिफिकेशन इंसेंटिव स्कीम का ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో కాకి చొక్కా నయా అరాచకానికి తెరలేపింది. మద్యం మత్తులో ఊగిపోతూ శాంతి భద్రతలను కాపాడాల్సిన ఒక పోలీస్ అధికారి సామాన్య వ్యాపారిపై దాడికి దిగడం తీవ్ర కలకలం రేపింది. తిరుపతిలోని ప్రముఖ పూర్వీక సెంటర్లో ఉచితంగా బిర్యానీ ఇవ్వలేదన్న ఒకే ఒక కారణంతో హోటల్ యజమానిపై ఎస్పీఎఫ్ ఏఎస్ఐ రాము విచక్షణారహితంగా దాడికి దిగాడు. అయితే నడి రోడ్డుపై ఖాకీ దాష్టికాన్ని సహించని హోటల్ యజమాని సిబ్బంది సదరు ఏఎస్ఐపై తిరగబడి దేహశుద్ధి చేశారు. తిరుపతి సిటీలోని అత్యంత రద్దీగా ఉండే పూర్విక సెంటర్ సమీపంలో ఉన్న ఒక హోటల్కు నిన్న రాత్రి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాము అనే వ్యక్తి వెళ్లాడు. పూర్తి స్థాయిలో మధ్యమత్తులో ఉన్న ఏఎస్ఐ హోటల్ కౌంటర్ వద్దకు వెళ్లి తనకు ఉచితంగా బిర్యానీ పార్సల్ ఇవ్వాలని ఆర్డర్ చేశాడు. అయితే హోటల్ సిబ్బంది బిల్లు కట్టాలని కోరడంతో మధ్యమత్తులో ఉన్న సదరు అధికారి ఒక్కసారిగా రెచ్చిపోయాడు. నన్నే డబ్బులు అడుగుతావా, నేనెవరో తెలుసా అంటూ హోటల్ సిబ్బందిని బూతులు తిరుగుతూ రద్దు చేశాడు. గొడవ పెద్దవడంతో హోటల్ యజమాని అడ్డు వచ్చి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అహంకారంతో బుగ్గిపోయిన ఏఎస్ఐ రాము యజమానిపై నేరుగా చేయి చేసుకుని భౌతిక దాడికి దిగాడు. కాకి అని కూడా చూడకుండా హోటల్ యజమాని అక్కడున్న సిబ్బంది తక్షణమే ఎదురు దాడికి దిగాను. నడి రోడ్డుపైనే ఏఎస్ఐ రామును పట్టుకుని బాధడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మధ్య మత్తులో తోలుతున్న సదరు అధికారిని హోటల్ సిబ్బంది కాలర్ పట్టుకుని నిలదీయడంతో స్థానికులు ఈ తతంగానంతా తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. పూర్విక సెంటర్లో భారీగా జనం గుమిగూడి ఘర్షణ పడుతుండటంతో స్థానిక పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న శాంతి భద్రతల పోలీసులు ఇరు వర్గాలను చెల్లాచెదురు చేశారు. మధ్య మత్తులో దాడికి దిగిన ఎస్పీఎఫ్ ఏఎస్ఐ రామును అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. హోటల్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ రాముపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. డ్యూటీలో లేకుండా మద్యం సేవించి సామాన్యులపై దౌర్జన్యాన్ని దిగిన సదరు అధికారిపై శాఖాపరమైన చర్యల కోసం ఎస్పీఎఫ్ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. పోలీస్ అయితే ఎవరైతే సైడ్ ఉన్నత చదువులు చదివాం, చేతిలో డిగ్రీలు ఉన్నాయి, ఇక ఏ ఉద్యోగమో వస్తుందని ఐటీ కార్డాల చుట్టూనో ఆఫీసుల చుట్టూనో తిరగలేదు ఆ యువకులు. ఉద్యోగం అడగడం కాదు, మనమే ఒక వ్యాపారాన్ని సృష్టించుకోవాలి అనుకున్నారు. అనుకున్నదే తడవుగా తమ క్రియేటివిటీకి పదును పెట్టి గుంటూరు నగర వీధిలో ఒక పాత కారుతో సరికొత్త ఫుడ్ ట్రెండ్కు తెరలిపారు. హెల్త్ కాన్షియస్ ఉన్న వారి కోసం బొగ్గుల పొయ్యిపై కాల్చిన స్పెషల్ ఆయిల్ లెస్ చికెన్ అందిస్తూ ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్గా మారారు. చదువు పూర్తి కాగానే చాలా మంది లాగే ఉద్యోగాల వేటలో పడకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేశారు. గుంటూరు చెందిన
కొందరు పట్టభద్రులైన యువకులు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందిని ఎలా ఆకర్షించాలనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ కార్ ఫుడ్ కోర్ట్ ఐడియా. ఒక పాత కారును కొనుగోలు చేసి దాన్ని ఎంతో ఆకర్షణీయంగా వినూత్నంగా మార్చి ఒక మొబైల్ ఫుడ్ కోర్ట్గా తీర్చిదిద్దాను. సాయంత్రం కాగానే గుంటూరు నగరంలో ఈ కారు వెలిసే లైట్లు, అక్కడి నుంచి వచ్చే చికెన్ సువాసనలు నగరవాసులను ఇట్టే కట్టుపెట్టేస్తున్నాయి. కేవలం కారు డిజైన్ మాత్రమే కాదు, మీరు అందిస్తున్న మెనూ కూడా చాలా విలక్షణమైంది. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై, ఫిట్నెస్ పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా నూనె వస్తువులకు దూరంగా ఉంటున్నారు. దీన్ని గమనించిన ఈ యువకులు చుక్క నూనె కూడా వాడకుండా కేవలం బొగ్గుల పొయ్యికి కాల్చిన ఆయిల్లెస్ చికెన్ స్నాక్స్ ను కస్టమర్లకు అందిస్తున్నారు. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా మేలు చూస్తుండటంతో జిమ్కు వెళ్లే యువత, డైట్ ఫాలో అయ్యేవారు ఈ కార్ ఫుడ్ కోర్ట్ దగ్గరకు క్యూ కడుతున్నారు. తక్కువ ధరలోని నాణ్యమైన స్నాక్స్ లభిస్తుండటంతో బిజినెస్ క్లిక్ అయిపోయింది. భాగ్యనగరం వేదికగా ప్రపంచం ఆశ్చర్యపోయేలా సరికొత్త అంతర్జాతీయ నగర నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఫోర్త్ సిటీగా పిలువబడే ఫ్యూచర్ సిటీని ప్రపంచానికే తలమానికంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈ మెగా గ్లోబల్ సిటీ పరిధిలో జరుగుతున్న మౌలిక వసతుల పనులను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇవాళ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనంతో పాటు ప్రతిష్టాత్మక స్కిల్ యూనివర్సిటీ పనులను మంత్రులు స్వయంగా పర్యవేక్షించారు. ఆ హైటెక్ సిటీ గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే హైదరాబాద్ నగరానికి సరికొత్త మకుటంగా మారబోతున్న ఫ్యూచర్ సిటీలో మంత్రుల పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించేలా ఒక సరికొత్త నగర పర్యావరణాన్ని సృష్టించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ పరిపాలనా బాధ్యతలను పర్యవేక్షించే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను మంత్రులు అంగుళం పరిశీలించారు. భవన నిర్మాణాన్ని అంతర్జాతీయ ఆర్కిటెక్చర్తో నిర్ణీత గడువులుగా పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థలను ఆదేశించారు. ఈ పర్యటనలో మంత్రుల బృందం ప్రధానంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనుల పురోగతిపై ప్రత్యేకంగా ఆరా తీసింది. నిరుద్యోగ యువతను గ్లోబల్ లీడర్గా మార్చేందుకు కార్పొరేట్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ఈ క్యాంపస్ పనులు ఏ దశలో ఉన్నాయో ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాబోయే విద్యా సంవత్సరం నాటికి అకాడమిక్ బ్లాక్లు, అత్యాధునిక ల్యాబ్లు మరియు శిక్షణా కేంద్రాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలని, ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు అన్నదాతలు ముంచెత్తుంటే ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల నత్తనడకన వ్యవహారం రైతులను కోలుకోలేని దెబ్బతీస్తోందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రైతుల రక్తాన్ని చెమటగా మార్చి పండించిన పంటను కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో ఐకేపీ సెంటర్లోని ధాన్యం అకాల వర్షాలకు తడిసి ముద్దైందని, దీంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు నలమాస శ్రీకాంత్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పండించిన ప్రతి గింజను తక్షణమే ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న యాసంగి ధాన్యం కొనుగోలుపై క్షేత్రస్థాయిలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐకేపీ సెంటర్లకు ధాన్యం తెచ్చి వారాలు గడుస్తున్న అధికారులు తూకాలు వేయకపోవడంతో ఒక్కసారిగా ముంచెత్తిన అకాల వర్షాల ధాటికి వేలాది క్వింటాల ధాన్యం కొట్టుకుపోయింది. చేతికొచ్చిన పంట కళ్ల ముందే తడిసిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ దుస్థితిపై మండిపడిన నలమాస శ్రీకాంత్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం వల్లే అన్నదాతలకు ఈ అరిష్టం దాపరించిందని, కొనుగోలు వేగవంతం చేయడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అనంతరం నలమాస శ్రీకాంత్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ రైతులు తమ రక్తాన్ని చెమటోడ్చి పండించిన పంటను కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని చూసి తట్టుకోలేక రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం నిద్రమత్తు వేడాలి. వర్షానికి తడిసిన రంగుమారిన ధాన్యంతో సంబంధం లేకుండా రైతులు పండించిన ప్రతి గింజను కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతులపైన పగబట్టిందా అనేటువంటి విధంగా ఇలా వ్యవహరిస్తూ ఉంది. కళ్ళాలలో ఉన్నటువంటి వడ్లన్నీ కూడా అట్నే నిలిచిపోయి ఉన్నాయి. సకాలంలో కొనుగోలు అనేటువంటి సరిగ్గా జరగకపోవడంతో ఈ చెడగొట్టు వానలు పడి అకాల వర్షాలతోని అన్నదాత మొత్తం కూడా కకలావికలమైపోతూ ఉన్నాడు. టార్పానీలు అనేటువంటి లేకుండా ధాన్యాన్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితులల్లో వరద నీటితోని మొత్తం కూడా ధాన్యం తడిసిపోతే ఆ 7% తేమ వచ్చేంత వరకు కూడా వడ్లను కొనమని చెప్పేసి ఇలా ప్రభుత్వం మొండికేస్తూ ఉంటే కళ్ళాలలో ఉన్నటువంటి వడ్లను కాపాడుకోలేక, ఈ వరద బీభత్సాన్ని తట్టుకోలేక, టార్పానీలు అనేటువంటి అవైలబిలిటీ లేక రైతన్న అనేటువంటి వాడు ఇలా అరిగోసపడుతున్నటువంటి పరిస్థితి ఇలా ఈ కాంగ్రెస్ నయవంచకన పాలనలో కనిపిస్తూ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మీరు దృష్టి పెట్టండి. కళ్ళాలలో ఉన్నటువంటి వడ్లను ఏ విధంగా కొనుగోలు చేయాలి, లారీలను అందుబాటులో పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. చివరకు తరలించేటువంటి దాంట్లో కూడా మీరు సిద్ధంగా ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా తరలించకపోవడం ద్వారా, సమయానికి తరలించకపోవడం ద్వారా బస్తాలలో ఉన్నటువంటి ధాన్యం కూడా ఇలా తడిసి ముద్దైపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది.
ఇలా కామారెడ్డి, మెదక్, ఈ ఉమ్మడి సంగారెడ్డి జిల్లాల్లో దరిదాపుగా 5,000 క్వింటాలకు సంబంధించినటువంటి ధాన్యం ఇలా మొత్తం కూడా తడిసి ముద్దయిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇలా బాయిల్డ్ రైస్ మిల్లులకు వాటిని తరలిస్తే ఇలా రైతన్న 6 కాలం పండించినటువంటి ధాన్యం ఇలా కళ్ళ ముందు ఆగమైపోతే ఇలా మొత్తం కూడా కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి వచ్చింది. చివరకు లారీలలో నింపడానికి ఎవరైతే హమాలీలు లేరని చెప్పుకుంటుంది ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇలా హమాలీలు లేకపోవడం ద్వారా ధాన్యం కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని గిడ్డంగులకు తరలించలేకపోతున్నామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఒకవైపు కేంద్రం పైన నేరారోపణలు, కేంద్రమేమో రాష్ట్రం పైన నేరారోపణలు. ఇలా ఈ 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కలిసి రైతును ఇలా ఆగం చేస్తున్నారన్నటువంటి విషయాన్ని ఇలా టీఆర్ఎస్ పక్షాన, తెలంగాణ రక్షణ సేన పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం. అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో ఒక భారీ కుదుపు చోచొచ్చింది. అమెజాన్ అధినేత శతకోటీశ్వరుడు జెఫ్ బెజోస్ ఆశలపై ఒక్కసారిగా పిడుగుపడింది. ఆయనకు చెందిన ప్రతిష్టాత్మక స్పేస్ సంస్థ బ్లూ ఆరిజిన్ నిర్మించిన న్యూ క్లీన్ మెగా రాకెట్ అమెరికాలోని ఫ్లోరిడాలో గల కేప్ కెనావెరల్ అంతరిక్ష కేంద్రంలో ప్రయోగ వేదికపైన అత్యంత ఘోరంగా పేలిపోయింది. రాకెట్ ఇంజన్లను పరీక్షించే హాట్ ఫైర్ టెస్ట్ జరుగుతుండగా ఒక్కసారిగా రాకెట్ భారీ పేలుడుతో అగ్నిగోళంగా మారింది. అమెజాన్ ఇంటర్నెట్ సర్వీస్ కోసం 48 శాటిలైట్లను కక్షలోకి పంపేందుకు బ్లూ ఆరిజిన్ సంస్థ తన 4వ న్యూ గ్లెన్ రాకెట్ మిషన్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్లోని లాంచ్ కాంప్లెక్స్ 36 వేదికగా రాకెట్ను భూమికి కట్టి ఉంచి ఇంజన్లను రన్ చేసే స్టాటిక్ ఫైర్ పరీక్షను శాస్త్రవేత్తలు గురువారం రాత్రి ప్రారంభించారు. అయితే ఇంజన్లు మండిన కొద్ది సెకండ్లకే ఊహించని విధంగా సాంకేతిక లోపం తలెత్తి 320 అడుగుల పొడవైన ఆ బృహత్తర రాకెట్ ఒక్కసారిగా పేలిపోయింది. నిత్యరాత్రి వేళ ఆకాశమంతా కాంతిమయమయ్యేలా భారీ అగ్నికిరణాలు ఎగిసిపడ్డాయి. ఈ పెను ప్రమాదంపై బ్లూ ఆరిజిన్ సంస్థ తక్షణమే స్పందించింది. పరీక్ష సమయంలో తాము ఒక తీవ్రమైన లోపాన్ని ఎదుర్కొన్నామని, అయితే అదృష్టవశాత్తు అంతరిక్ష కేంద్రంలో ఉన్న సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రకటించింది. ఈ ఘటనపై జెఫ్ బెజోస్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఇది చాలా కఠినమైన రోజు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కానీ మేము దేన్నైనా మళ్లీ పునర్నిర్మించి తిరిగి ప్రయోగాలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీనిపై స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కూడా స్పందిస్తూ, ఇది విచారకరం, మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు, సనా కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ సినిమా సెట్స్ లో రామ్ చరణ్ ప్రవర్తనపై ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంపై బాలీవుడ్ క్రేజీ యాక్టర్ మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ తో నటించేటప్పుడు తనకు మొదట్లో చాలా టెన్షన్ కలిగిందని, కానీ చరణ్ ఇచ్చిన సపోర్ట్ మరవలిందని అని పేర్కొన్నారు. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు దివ్యేంద్ర శర్మ ఒక ఇంటర్వ్యూలో చరణ్ డౌన్ టు ఎర్త్ స్వభావాన్ని కొనియాడారు. రామ్ చరణ్ అంత పెద్ద గ్లోబల్ స్టార్ ఆయనతో మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకునేటప్పుడు నాలో కొంత టెన్షన్ బెరుకు ఉండేవి, కానీ ఆయన నన్ను రిసీవ్ చేసుకునే విధానం చూసి ఆశ్చర్యపోయాను. నాతో చాలా సాధారణంగా ఎంతో గౌరవంగా మాట్లాడారని దివ్యేందు తెలిపారు. కేవలం పరిచయం మాత్రమే కాదు, షూటింగ్ సమయంలో చరణ్ ఇచ్చిన కంఫర్ట్ వల్లే ఇద్దరి మధ్య సీన్స్ అద్భుతంగా పండాయని దివ్యేందు చెప్పుకొచ్చారు. సెట్స్ లో మేమిద్దరం కలిసి కొన్ని అత్యంత కీలకమైన సన్నివేశాలు నటించాం. ఒక నటుడిగా నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు ఆ టెన్షన్ అంతా పోయి ఒకరికొకరం పోటీపడి నటించేలా చరణ్ ప్రోత్సహించాను. స్క్రీన్ పై మా కాంబినేషన్ సీన్స్ చాలా పవర్ఫుల్ గా వచ్చాయి. ఆ క్రెడిట్ అంతా ఖచ్చితంగా రామ్ చరణ్కే దక్కుతున్నట్టు తన మనసులోని మాటను బయటపెట్టారు. एक तो तेलुगु फिल्म इंडस्ट्री में मैं सबसे पहली बार जा रहा था. दूसरा मैं रामचरण जी के साथ काम कर रहा था, जो कि इतने बड़े, जैसा आपने बताया, स्टार हैं, हम सबको पता है. मुझे ये था कि हमारे जो दोनों के कैरेक्टर हैं ना, एक्चुअली ये फिल्म जो है ये ट्रायंगल लव स्टोरी है, उनके, मेरे और जानवी के बीच में. तो उनका मेरा भी लव एंगल है. तो हमारा जो लव एंगल है ना, वो थोड़ा ज्यादा ही, मतलब वो कॉन्फ्लिक्ट से भरा हुआ लव एंगल है, टॉक्सिक है हमारा थोड़ा. तो పసిడి ప్రియులకు మరియు కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ ఇవాళ మరోసారి గట్టి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మునిపెన్నడూ లేనంతగా భారీగా ఎగపాకాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయంగా పసిడి రికార్డు స్థాయి ధరలను నమోదు చేస్తోంది. ఇవాళ ట్రేడింగ్ లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ఏకంగా 1580 ఎగబాకి సరికొత్త గరిష్టాలను తాకింది. అటు వెండి కూడా 5000 రూపాయలు పెరిగి మార్కెట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ లేటెస్ట్ రేట్ల పూర్తి వివరాలు చూస్తే హైదరాబాద్ బులియన్ మార్కెట్ గణాంకాల ప్రకారం అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై ఇవాళ ఒక్కరోజు 1580 రూపాయలు పెరిగింది. దీంతో ఈ ధర రికార్డు స్థాయిలో 1,57,640కి చేరుకుంది. ఇకపోతే సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 1,450 రూపాయల మేర ఎగబాకింది. దీంతో మార్కెట్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,44,500 పలుకుతోంది. పెళ్లిళ్ల సీజన్ కాకపోయినా ధరలు ఈ స్థాయిలో పెరగడం కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. బంగారంతో పాటు ఇటు వెండి కూడా ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. పారిశ్రామిక అవసరాలు మరియు అంతర్జాతీయ డిమాండ్ కారణంగా కిలో వెండి ధర ఇవాళ ఏకంగా 5,000 పెరిగింది. ఈ భారీ పరుగుతో ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ అక్షరాల 2,90,000గా స్థిరపడింది.
అయితే ఈ ధరలు కేవలం ప్రాథమిక మార్కెట్ల రేట్లు మాత్రమేనని, తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలు, ప్రాంతాలను బట్టి, అలాగే జ్యువెలరీ షోరూంల మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీని బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చని బులియన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇవాళ ఉదయం ఎల్ఐసి ఇన్వెస్టర్లు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిన్నటి వరకు దాదాపు 830 వద్ద ట్రేడ్ అయిన ఎల్ఐసి షేర్ వాల్యూ ఇవాళ ట్రేడింగ్ మొదలవగానే ఏకంగా 50% మేరకు కుప్పకూలి కనిష్టంగా 413 వద్దకు పడిపోయింది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ షేర్లు ఇలా ఒక్కరోజే సగానికి సగం పడిపోవడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోయారు. అయితే ఇది స్టాక్ క్రాష్ కాదని, ఇన్వెస్టర్లకు ఒక భారీ లాభమని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎల్ఐసి షేర్ ధర ఇవాళ సగానికి తగ్గడానికి అసలు కారణం సంస్థ ప్రకటించిన 1:1 బోనస్ షేర్ నిర్ణయమే. ఎల్ఐసి మేనేజ్మెంట్ తమ ఇన్వెస్టర్ల కోసం ఒక షేర్కు మరో ఎక్స్ట్రా షేర్ ఉచితంగా అందించాలని నిర్ణయించింది. మార్కెట్ నిబంధనల ప్రకారం ఏదైనా ఒక సంస్థ బోనస్ షేర్ అని ప్రకటించినప్పుడు దానికి సంబంధించిన ఎక్స్ డేట్ రోజున మార్కెట్ ఆటోమేటిక్గా షేర్ ధరను అడ్జస్ట్ చేస్తుంది. అందులో భాగంగానే నిన్న 830 రూపాయలుగా ఉన్న ఎల్ఐసి షేర్ వాల్యూ ఇవాళ 50% అడ్జస్ట్మెంట్ అయి 413 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. దీనివల్ల ఇన్వెస్టర్లకు రూపాయి కూడా నష్టం వాటిల్లదు. ఉదాహరణకు మీ దగ్గర నిన్నటి వరకు 830 రూపాయల ధరన ఎల్ఐసి సింగిల్ షేర్ ఉంటే ఇవాళ నుండి దాని ధర 415 అవుతుంది. కానీ దానికి బదులుగా మీ డీమ్యాట్ ఖాతాలోకి సంస్థ తరపున మరో అదనపు షేర్ ఉచితంగా చేరుతుంది. అంటే మీ దగ్గర ఉన్న షేర్ల సంఖ్య సరిగ్గా రెట్టింపు అవుతుంది. మీ మొత్తం పెట్టుబడి విలువలో ఎలాంటి మార్పు ఉండదు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.